జీవితం ఇంతేనేమో అనుకున్నాను. ఆ తర్వాత సలీం గారు చేసేటువంటి కార్యక్రమం తెలిసి నేను సలీం గారికి ఫోన్ చేసి ఆ నైట్ ఒకటే మాట అన్నా, సార్ మీ కాళ్ళైనా పట్టుకుంటా సార్, నాకు మాత్రం ఇల్లు కావాలి సార్, నా భర్త లేడు, నా కొడుకుని పోషించుకోవడానికి నేను నానా తిప్పలు పడాల్సి వస్తుంది. చూడడానికి గ్రాడ్యుయేట్ అయినప్పటికీ మన గవర్నమెంట్ కల్పించేటువంటి పెద్ద పెద్ద భవనాలలో పెద్ద పెద్ద సంఘాలలో మనకు ఉద్యోగాలు రావు. ఉద్యోగం వచ్చినోనికేమో చదువు ఉండదు, చదువు వచ్చినోడేమో ఉద్యోగంలో ఉండడు. దీనికి అంతటికీ కారణం ఎక్కడ పోయినా రాజకీయమే నడుస్తుంది. ఏ డిపార్ట్మెంట్ చూసినా రాజకీయం పలుకుబడి లేకపోతే రికమెండేషన్లు లేని ఎక్కడ ఏ సంఘంలో కూడా మనం నిలదొక్కుకోలేము. మనకు కావాల్సింది అంటే వెనక మోరల్ సపోర్ట్ అయినా ఉండాలి, లేదా మనం పెట్టుకునే పెట్టుబడి అయినా ఉండాలి. అవి రెండూ లేని ఒక ఆడపిల్లగా నా తలరాతకు నేను తల వంచి మామూలు ఉద్యోగం చేసుకుంటూ నా కొడుకును పోషించుకుంటున్నాను. ఇప్పుడు ఆ కష్టం పడుతూనే ఒకవైపు జాబ్ చేసుకుంటూ MBA కంప్లీట్ చేసుకున్నాను. సరేలే ఐటీ హబ్ పడింది, జాబ్కి వస్తుందేమో ట్రై చేద్దాం అనుకుంటే తీరా ఐటీ హబ్లో ఏం జరుగుతుంది, మీషో టెలికాలర్ వంటి సమస్యలు వచ్చి నెలకొకరు రెంట్గా తీసుకొని 7,000 8,000 ఉద్యోగం 7,000 8,000 జీతం ఇస్తాం, ఒక 23 రోజుల పని ఉంటుంది, 30 రోజుల పని ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మాకంటే బయట ఊర్లలో చేసుకునేటువంటి అమ్మాయిలైనా ఆంటీలైనా ఎవరైనా కూడా వాళ్ళ ఆదాయమే ఎక్కువ ఉంది. ఒక దినసరి కూలీగా ఒక 10 ఇళ్లలో పనిచేసే ఆమె ఆదాయము 50,000 రూపాయలు ఉంటే పీజీ గ్రాడ్యుయేట్ అయ్యుండి మా ఆదాయం చూసుకుంటే 10,000 లోపే ఉంటుంది. వీటంతటికీ కారణం మనము అని మాత్రం మనం అనుకోవద్దు. దీని అంతటికీ కారణం మన నిర్లక్ష్యం, మనకు ఐక్యతా భావం లేకపోవడమే ప్రధాన కారణం. నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయి భరిస్తుంటే నాకేందిలే, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అన్నలు ఉండరు, మేము ఎందుకు పోవాలి, మాకు అవసరం లేదు, మా అన్నయ్య వాళ్ళ కొరకు వస్తే మా లైఫ్ ఎక్కడ రోడ్డు మీద పడుతుందో, మేమెక్కడ బజార్లో పడతామో, మేమెక్కడ పేపర్లో వస్తామో, కాబట్టి నీ జీవితం నీది అని ఎవరైనా ఎవరికి వాళ్ళే స్వంతంగా నిర్ణయం తీసుకొని చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళ స్వతహాగా ఒక ఆలోచన కలిగి ఉండాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఏ పరిస్థితినైనా కూడా మన